నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ అవ్వడం అయితే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు. ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంక ఇక్కడితో వదిలేస్తే నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఇంక వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ 4 రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంతైతే బాధపడుతుందో, ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే అలేఖ్య చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున, అలేఖ్య తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఈ విషయాన్ని ఇంక ఇక్కడితో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో, అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతది. తను ఏ విషయం గురించి ఆలోచించినా రేపొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాతైనా ఆ విషయం తను లైఫ్‌లో అయితే తీసేయలేనిది, మాసిపోలేని అదొక బాధ. ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇంక ఇక్కడితో దీన్ని ఆపేయాలని నేను కోరుకుంటున్నానండి. నా రిక్వెస్ట్ అంతే. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో అయితే పెట్టాను కదా! అలేఖ్య ఆడియో ఒకటొచ్చింది. అప్పుడు నేను ఆ టైంలో అక్కడ లేను. నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా! అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో, థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినియనమాట. ఇప్పుడు అందు గురించి అలేఖ్య సారీ కూడా చెప్పింది అందరికి. ఒకసారి ఎళ్లి చూడండి ఛానల్‌లోని. నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ వచ్చినియంటే, మీరొచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు, మీరొచ్చి ఇలా బాధపడే బదులు, ఒక్కసారి అలెక్యతో సారీ చెప్పించేసి ఉండుంటే ఆ రోజు అయిపోయేది కదా! ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా! అని చెప్పేసి అన్నారు. తనైతే సారీ చెప్పడం జరిగిందండి. ఎందుకు లేట్ అయింది, ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు. తనకు పైకి కనిపించడం, మాట్లాడేటప్పుడు వీడియోస్‌లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటది గానీ, తన ఫేస్ మీదకొచ్చి ఎవరైనా గట్టిగా ఏయ్! అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన అంత తట్టుకోలేదు. అంత పైకి కనిపించే పులిలా ఉంటది గానీ, లోపల చాలా భయంగానే ఉంటది. తను ఎంతలాంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారనమాట. తను బాధపడుతుంది. ఎందుకు ఇంతిలాగా అయితే నువ్వు ఏడవ కదా ఇక ఏడవ నాన్న గురించి నేనే ఎడుతాను కదా ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలాగ ఎడుతావు ఏంటి చెప్పు. నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట. "నువ్వొక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా! ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్‌లోడ్ చేసావు?" అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్నన్నారు. అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను క్లియర్‌గా. తప్పెవరు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు. అది చెల్లైనా, సొంత వాళ్ళైనా అనే నేను స్టార్ట్ చేశాను. బట్ ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఆ పాయింట్ గురించి నేను మాట్లాడలేనని ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారో, కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు. ఇవన్నీ జరిగే ఉండుంటే గత 1 ఇయర్‌గానే తను అటువంటి మెంటాలిటీ, అటువంటి మనిషి అయితే గత 1 ఇయర్‌గానే తిట్టడం జరుగుతది కదండీ! కస్టమర్స్‌తో కూడా అలా మాట్లాడడమే జరుగుతది. ఎందుకంటే అప్పుడు కూడా ఇటువంటి ఆడియోలే పెట్టి పంపించడం, ఇలా బూతులు తిట్టి పంపించడమే జరిగుండేది. ఆ టైంలో కూడా తను రియాక్ట్ అవ్వి ఆహ్, నన్నిలా తిట్టారు అని చెప్పి వీడియో కూడా చేసింది. అది నేను చూసాను. ఒక 6 నెలల క్రితం అనుకుంటా. అప్పుడు ఏ కస్టమర్‌ని తిట్టలేదు అనే మాట బయటికి రాలేదు. మరి ఇప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎందుకొచ్చింది అంటే ఇంక మీరే అర్థం చేసుకోవాలండి. ఒక లాస్ట్ 3 మంత్స్‌గా చూసుకుంటే ఏం జరిగింది మా ఫ్యామిలీలో అనేది నేను చెప్తాను. జాన్ 12థ్ అంటే రేపు భోగి అనగా మా నాన్నగారు చనిపోయారు. అది మాకొక ఏమంటారు అన్‌ఫార్చునేట్ థింగ్ అనమాట. అది మేము ఏం చేసినా లోటనేది భర్తీ చేయలేము. దాన్నింకా ఏం చేసినా మా నాన్నగారినయితే తిరిగి తీసుకురాలేము. మా నాన్నగారికి ఎలా అంటే నేను, రమ్య ఒకటైతే అలేఖ్య అంతకంటే ఎక్కువగా దాన్నంత ప్రేమగా చూసుకునేవారు. నార్మల్‌గానే జనరల్‌గానే మన పేరెంట్స్‌లోనో అలా ఉంటారు కదా! ముగ్గురు పిల్లలో, నలుగురు పిల్లలో ఆర్ ఇద్దరు పిల్లలుంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ ఇష్టమని ఒకరుంటారు. ఇద్దరు సమానం అని ఆ టైప్‌లో ఉంటారు కదా! తనంటే బాగా అతి ఇష్టం మా నాన్నగారికి. ఆయనే లేకపోయారు. తనకి అంతకుముందు ఏం జరిగినా, ఏమొచ్చినా నాన్న ఇలాగా అని తనెళ్లి చెప్పుకునేది. ఇంట్లో ఎవరితోనైనా క్లోజ్ ఉందంటే మా నాన్నతోనే అంత క్లోజ్‌గా ఉంటది తను. ఆయన లేరు.
ఆయన లేకపోయేసరికి అది దాని లైఫ్‌లో జరిగిన చాలా పెద్ద ఇన్సిడెంట్. అది తను తట్టుకోలేకపోయింది. తను తీసుకోలేకపోయింది. మీరు నమ్మండి, నమ్మకపోండి నేను నిజం చెప్తున్నాను. నేను తినే అన్నం సాక్షిగా చెప్తున్నాను. నాకు తెలిసింది ఒకటేంటంటే, మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఒకటి స్టేటస్ అయితే పెట్టిందనమాట. వాట్సాప్‌లోని అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని. ఇలా మా ఇంట్లో ఇలా జరిగింది. మా నాన్నగారికి ఇలా జరిగింది. ఒక 2 డేస్ నేను ఎవరికీ రెస్పాండ్ అవ్వలేను. 2 డేస్ ఆర్డర్స్ కూడా ఆగుతాయి. అర్థం చేసుకోండి అని అనగానే, ఒక అమ్మాయి "నీకు బాగానే జరిగిందే ఇలాగా. మీ నాన్నకి ఇలాగే జరిగింది." ఆల్రెడీ బాధలో ఉంది. తనకి చాలా ఈ ప్రపంచంలో ఉన్న ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారే. అతని గురించి అలా మాట్లాడింది. అప్పటి నుంచి ఇంక స్టార్ట్ అయింది. ఎంత తన మానసిక క్షోభకు గురైందంటే, అందు గురించి ఫ్రస్ట్రేషన్‌లోని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! నిన్న మా చెల్లి కూడా రమ్య కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ఏమని ఆహ్, మాకు రోజులో వచ్చే మెసేజెస్‌లోని ఒక 1000 మెసేజులు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినియంటే, అందులో 500 మంది ఎంక్వైరీ చేయడానికొచ్చారు. అంటే ఇంకో 100 మంది నిజంగానే ఆర్డర్ పెడదామని చెప్పి మెసేజ్ చేసిన వాళ్ళుంటే, ఇంకో 100 మంది టైమ్ పాస్‌గా చేయడానికి ఆర్ తిట్టడానికని వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఎవరినైతే తప్పు లేకుండా అలా తిట్టిందో అదైతే చాలా వరకు తప్పు. తప్పుండి తిట్టినా సరే, ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఓపిక అనేది చాలా అవసరం. అవతల వాళ్ళు తప్పుగా తిట్టినా కూడా మనల్ని కాదులే అని ఇగ్నోర్‌గా వదిలేయటమే సంస్కారం బిజినెస్ చేసే వాళ్ళకి అని నేను అనుకుంటాను. కానీ తన కంట్రోల్ తప్పేసింది. ఆ పర్సన్ తిట్టున్నా సరే బాగుండేది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి అలా ఎంకరేజ్ చేయకూడదు. సరే అలా అయింది. తిట్టలేనోళ్ళని కూడా వచ్చి తిట్టడం ఇదంతా యాక్సెప్టబుల్ కాదు. తను ఎటువంటి ట్రోల్‌కి ఎటువంటి క్షోభ అనుభవించుంటే ఆ రకంగా మాట్లాడిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ అండ్ తన ద్వారా ఎవరెవరైతే తిట్లు తీసుకున్నారో వాళ్ళు మీరు బాధపడిన మీరు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఆఫీస్ మేట్స్ ఎవ్వరైనా గాని వాళ్ళందరికీ తరపు నుంచి మా చెల్లి తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. తను కూడా అపాలజైజ్ అయితే చేసింది. ఇంకా ఈ మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ ఆపేస్తే మంచిగా ఉంటదని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా ఎంత రెప్యుటేషన్ ఎంత బ్యాడ్ అవ్వాలో అయ్యింది. ఇది విక్టిమ్ కార్డ్ ప్లే చేయటం కాదు. వుమెన్ కార్డ్ ప్లే చేయటం కాదు. మీరు అలా మాత్రం తీసుకోవద్దు. తను ఎంత ట్రోల్‌కి గురవ్వాలో, తనకెంత శిక్ష పడాలో అంత శిక్ష పడింది అని నేను అనుకుంటున్నాను. గత 4 రోజులుగా అంత ఇష్యూస్ జరుగుతున్నాయి మన స్టేట్‌లోని. ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ ఆటికంటే ఈ 'అలేఖ్య చిట్టి పికిల్స్' ఈ ఆడియో అనేది అంత ట్రెండింగ్‌లోకెళ్ళిపోయింది. ఒక్కొక్కరు న్యూస్ ఛానెల్స్ అని, వాళ్ళని, వీళ్ళని ఇంతింతలాగా చెప్తున్నారు. తను అయితే అపాలజైజ్ చేసింది. ఇక్కడితో ఇది ఆపేసి తన లైఫ్‌ని తనని ఇంక అలా వదిలేస్తే బావుంటదని చెప్పి నేను అందరిని రిక్వెస్టింగ్‌గా కోరుకుంటున్నానండి.